హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఇంట్లోనే సింపుల్గా పపాయ జామ్ని తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నెలో నీట్గా కట్ చేసుకున్న పపాయ ముక్కలను వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పపాయ పేస్టును వేసుకోవాలి. 2 కప్పుల పపాయ పేస్టుకి పావు కప్పు పంచదారని వేసుకోవాలి. స్వీట్‌ని ఎక్కువగా తినేవాళ్ళు 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పపాయ స్వీట్‌గా ఉంటుంది కాబట్టి పావు కప్పు పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ పైకి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇలా పేస్టు అంతా దగ్గరికి పడిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ లేదంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. దీని వలన జామ్ పాడవకుండా ఉంటుంది. నిమ్మరసాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జామ్‌ని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక గ్లాస్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఏదైనా ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకోవడం వలన ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పపాయ జామ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి, సింపుల్‌గా ఇంట్లోనే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు దీనిని చాలా ఇష్టంగా తింటారు. దీనిని బ్రెడ్‌తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.